యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీకు ఈ ఇబ్బంది వచ్చేదే కాదు కదా. నేను వచ్చే పని కూడా వచ్చుండేది కాదు కదా. నీకు ఇలా శ్వాస తీసుకొని తీసుకొని చావాలనుంటే నేనేం చేస్తాను చెప్పు. చచ్చిపో. సాక్ష్యమేం లేదక్షరా. వీడు ఫినిష్. డాక్టర్, మీ నర్స్ ఇంజెక్షన్ చేయాలని ఇప్పుడే వచ్చి వెళ్ళారు. అవునా? ఒకసారి చెక్ చేయండి. ఓకే, రండి చూద్దాం. రండి. రండి. సారీ మేడం, ఈయన కోమాలోనే చనిపోయారు. ఏమండి, ఎంత పని జరిగిందిరా దేవుడా. అయ్యో, అయ్యో దేవుడా, ఎంత పని జరిగిపోయిందిరా. అయ్యో, కోమాలోంచి కోలుకుని బ్రతుకుతారనుకున్నాం డాక్టర్. నేను చెప్పాను కదా సార్, కోమాలోనే ఊపిరి ఆగిపోయింది. ఓపేశాను. చెప్పి వెళ్ళి దొరుకుద్దా? అలా ఏం
ఎన్నిసార్లు చెప్పలేదు? నాకు భయం వేస్తుందయ్యా. అది మన పేరు చెప్పి పోలీసులు వచ్చి మనల్ని తీసుకెళ్లి లోపలేసి కుమ్మి కుమ్మి కోర్టులో శిక్ష వేయించి జైల్లో చిప్పుకుడు తింటూ అబ్బో మరుగుదొడ్లు కడుగుతుంటే ఏమయ్యా, శృతి వాళ్ళకి దొరికితే జరిగేది అదేగా. నాకైతే అన్ని కళ్ళ ముందే మెదులుతున్నాయ్యా. నువ్వు ఉండవే. 4 రోజుల్లో చచ్చేవాడు కూడా నీ మాటలంటే అప్పుడే చేస్తాడు. సంపకే. అయినా ఈ శృతి ఇంకా రాలేదేంటబ్బా? రాలేదంటేనే దొరికిపోయిందనిగా. భూపతి గారు వచ్చిందయ్యా. వచ్చిందంటే దొరకలేదనిగా. ఏంటి ఇలా కూడా ఆలోచిస్తున్నారా? అబ్బా, ఈ తింగర్ది ఇలాగే ఆలోచిస్తుంది. నువ్వు చెప్పు, కాయా పండా? పండే. ముసలోణ్ణి పైకి ప్యాక్ చేసేశాను. ఇప్పుడు ఫుల్ రిలీఫ్ గా ఉంది శృతమ్మ. నాకుడనయ్యో మీ అమ్మతోడు. ఇంతకీ ఎలా చంపావు? అక్షరం ఉండగా చంపావా లేకుండా చంపావా? ఉండగానే. నేను అని తెలియకుండానే. ఇప్పుడు కలెక్టర్ ముఖ చిత్రం ఏంటి శృతమ్మా? ఏముంటుంది భూపతి గారు, ఏం చెయ్యాలో తెలియక ఉసూరుమంటుంది. ఎస్, ఐ వాంట్ దట్. ఇంకేంటి మరి, పనైపోయింది. నేనివ్వాల్సిన 30 కోట్లు. అబ్బా, ఇవ్వక్కర్లేదు శృతి. మీరు నాకిస్తానన్న 10 కోట్లు. మాట అంటే మాటే శృతమ్మా. రేపు కోర్టులో ఈ భూపతే దేవరాజు సొంత కొడుకని చెప్పని నీ 10 కోట్లు నీకిచ్చేస్తాను. అమ్మో, ఇంక మనకి ఎదురే లేదయ్యా. అక్షర్తో బెడదా లేదు, ఏ బెదురు లేదు. అమ్మో, ఆస్తంతా మనదే. రేపా ఓడిన మొహం చూడాలి. భలే ఖుషి వస్తుంది. ఏమయ్యా, ఆ కలెక్టర్ రాలేదేంటయ్యా? ముసలోడి శవాన్ని కాటికి తీసుకెళ్ళుంటారా మీ అమ్మతోడు? అంతేగా, వాడి అంతిమ సంస్కారాలేగా చేయగలరు. అంతకు మించి ఇంకేం చేయగలరు? ఇక మీరే వారసుడని కోర్టే డిక్లేర్ చేసేస్తుంది భూపతి గారు. మీ ఆస్తిలో 1 సెంటు కూడా మన శత్రువులకి ఎప్పటికీ పోదు. అంతా నీ చలవే శృతమ్మా. ఇంత చేశాను కదా, 10కి ఇంకొక 10 జత చేసి ఇవ్వకూడదు? ఆ తీర్పు చెప్పాక 10 ఇస్తా. ఆ తర్వాత చూస్తానులే. అయినా మనది ఇంతటితో అయిపోతుందా ఏంటి? ఓకే, డన్. గుడ్ మార్నింగ్ మేడం. ఏమయ్యా, ఏడుపు మొహాలు వేసుకొని మరీ వస్తున్నారయ్యో. ఏంటక్కాయ్, గెలిచేస్తామన్న ధీమా మొహాల్లో కనిపించట్లేదు. ఓడిపోతామన్న నీరసమే తాండవిస్తోంది. లేదులేండి భూపతి గారు, విన్నర్స్ ఆల్వేస్ విన్నర్సే కదా. ఈసారి విన్ అయ్యే వరకు అస్సలు వదలరు. అవునా వదినా? బాగా వేస్తుంది వదినా. ఏదో కనికరించి వదిలేయచ్చుగా. మీ కాళ్ళు మొక్కుతాను, మీ అమ్మ తోడు. ఇవన్నీ నవ్వుల పాలయ్యే నవ్వులే. ఎవరు? మీరా? ప్రతి మాటకు జవాబొస్తుంది. ఇంతకీ సాక్ష్యం వచ్చిందా? వచ్చిందా అని అడిగితే ఏదో సాక్ష్యం చచ్చింది అన్నట్టు మొహం అలా పెట్టారేంటక్షరా? చేసింది మీరే అని తెలిసే గెలిచేసావని
అంతా మీరే చేసుకుంటారు, చివరికి ఎదుటోళ్ల మీద నిందలేస్తారు. నిందో నిజమో తేలుతుంది భూపతి. న్యాయమే విజేత అవుతుంది. ఏంటి ఈ పత్రాలతోటే? మనిషే లేనప్పుడు. ఐ మీన్ మనిషే రానప్పుడు ఇవ్వండి ఏం లాభం అక్షరా? సో ధర్మమే నిలుస్తుంది, న్యాయమే గెలుస్తుందనే మాటలు బా ఇంకా చెప్పక అక్షరా. విని 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 బోర్ అయిపోయాం. అక్కయ్ నిన్నే స్ట్రేట్ గా ఓ మాట అడుగుతాను, చెప్పు అసలు ఇదంతా ఎందుకు అక్కయ్? రే తమ్ముడు, నీ ముందు నేను నిలవలేను. 1 ఎకరం పొలమన్నా ఇవ్వరా, పండించుకొని బ్రతుకుతాము. పోనీ ఓ చిన్న ఇల్లన్నా ఇవ్వరా, మాకంటూ ఉంటుంది, ఉంటాము అని నా కాళ్ళు పట్టుకొని దేహి అని ప్రాధేయపడితే సర్లే అని జాలి తలిచి ఇచ్చేసేవాణ్ణి కదా. అది వదిలేసి ఇప్పుడన్నా ఓకే. ఆ కాళ్ళు విరగొడతారు కానీ నీ ముందు మా అత్తయ్య గారు తలొంచరు. వారాస్తిని నువ్వు అనుభవిస్తూ రెచ్చిపోకు. ఈ తల పొగరికి ఏమీ తక్కువ లేదు. మీ అమ్మ తోడు పొగరికి ఆత్మ గౌరవానికి కూడా తేడా తెలియని రకానివే. నువ్వు మాట్లాడుకో. సర్లేండి వదినా, జడ్జి గారు చెప్పే మాటలే వినండి. మాకిక మీ మొహాలు చూసే దరిద్రమూ ఉండదు, మీకు కనీసం మాతో మాట్లాడగలిగే అదృష్టం కూడా రాదు. ఈ రోజుతో ఖతం మీ అమ్మ తోడు. కేసు నెంబర్ 341 భుజమ్మ. అదిగో జడ్జి గారు వస్తున్నారు, పదండి. ఆయువన్నదే హరించే వ్యూహమెవ్వరో రచించే, జాలి లేకనే వధించే, గాలి దాడిలోన దీపమారే, చీకటేవో ఉచ్చులాగా మారే. అక్షర గారు, ఇవి సరిపోతాయని నాకు అనిపించడం లేదు. దుర్గమ్మ, ఆ దుర్మార్గుడి చేతికి ఆస్తి పోకూడదు, నువ్వే కాపాడాలి. పదండి అత్తయ్య గారు. భూపతి దేవరాజు కొడుకు కాదు అనటానికి, అవును అనటానికి ఆధారాలు తీసుకొచ్చారా? యువర్ ఆనర్, వీలునామా పత్రాలు వచ్చాయి. మరి ఆ రోజు గొంతు చించుకొని నేనే సాక్ష్యమని అర్చిన ఆ సాక్షెక్కడ లాయర్ గారు? చూసారా జడ్జి గారు, రాలేదు. ఎక్కడ దొంగ సాక్ష్యమని బయటపడిపోతుందోనని చెప్పి భయపడి పారిపోయాడు. లేదు యువర్ ఆనర్, వస్తారు. వస్తున్నారు. ఇది ఒక అబద్ధం జడ్జి గారు. ఈ రోజు ఇలా కాలయాపన చేసి మరో వాయిదాను కోరాలి అనుకుంటున్నారు. మీ విలువైన సమయాన్ని వృధా చేయాలని చూస్తున్నారు. అది మీరు చెప్పకూడదు. మీరేదో నిరూపించుకుంటాను అన్నారు కదా, అది చూడండి. అలాగే మేడం. అయినా మీకు కోర్టు అంటే విలువ లేదేమో, నాకుంది. జడ్జి గారు,
నేను అన్నమాట ప్రకారం సాక్ష్యం తీసుకొచ్చాను. మీరు అనుమతిస్తే సాక్ష్యం పిలుస్తాను. ప్రవేశపెట్టండి. సుబ్బయ్య గారు రండి. జడ్జి గారు, ఈయనే సుబ్బయ్య గారు. ప్రొసీడ్. నమస్కారం జడ్జి గారు. నా పేరు సుబ్బయ్య. మాది పార్వతీపురమే. దేవరాజు గారింటికి సమీపంలోనే ఉండేవాణ్ణి. ఈ భూపతి గారు దేవరాజు గారి సొంత బిడ్డయ్యా. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆ అమ్మ కాన్పోయినప్పుడు కూడా మా ఆవిడ నేను వెళ్ళాం. నల్ల అంబాసిడర్ కారులో బిడ్డని ఇంటికి తీసుకొచ్చారు. దేవరాజు గారి కన్న కొడుకేనయ్యా. అబద్ధం, అబద్ధం జడ్జి గారు. ఈయన అసలు మా ఊర్లోనే చూడలేదు. అబద్ధపు సాక్ష్యాన్ని తీసుకొచ్చి అబద్ధం చెప్పిస్తున్నారు. అయినా అబద్ధం అని మీరెలా అంటారక్కాయ్? అవునులే, సొంత తమ్ముణ్ణైనా కాదని కేసు పెట్టి నాన్నగారి పరువు తీస్తున్నవారు అనరా? జడ్జి గారు, ఈయన చెప్పింది నిజమండి. ఈ సాక్ష్యాన్ని ఆధారంగా తీసుకొని నాకు న్యాయం చేయండి. అప్పుడైనా మా నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. మీరు ఎమోషన్ అయినట్టు నటిస్తూ ఫీల్ అయిపోయినంత మాత్రాన ఎవరినో తీసుకొచ్చి చెప్పించేస్తే అదే సరైన ఆధారమని అనుకోరు భూపతి గారు. మా అత్తయ్య గారు ఆయన్ని పార్వతీపురంలోనే చూడలేదు అంటున్నారు కదా, అదే నిజం. అదే 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 నిజమని ఎలా చెప్తారు అంటున్నా. యువర్ ఆనర్, మీరు పర్మిషన్ ఇస్తే ఈయన చేతే చెప్పిస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. మీ నేమ్ ఏంటండి? సుబ్బయ్యమ్మ. మీ పూర్తి పేరు కూడా అదేనా? అదేనమ్మా. ఆహా, మీది పార్వతీపురమే కదా అన్నారు? పుట్టింది కూడా ఆడనేనమ్మా, ఉంటుంది కూడా ఆడనే. ఆహా, సరే. మీ ఆధార్ కార్డ్ చూపించండి. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్టే చేయలేదే. వీడిది పార్వతీపురమే కాదే. నేను మీ ఆధార్ కార్డ్ అడిగానండి. అది అది నసుకుతారేంటి? చూపించండి. ఇంటికాడ మర్చిపోయానమ్మా, తీసుకురాలేదు. ఆహా, సరే. అయితే ఇంటి ఫోన్ నెంబర్ చెప్పండి, నేను చేసి అడుగుతాను. సుబ్బయ్య గారు, వాళ్ళని చూస్తారే. ఈ ప్రశ్నలు అడిగితే ఏం సమాధానం చెప్పాలో ట్రైనింగ్ ఇవ్వలేదా? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు జడ్జి గారు? మీరు ఆగండి. మీరు మాట్లాడండి అమ్మా. మీరు ఫోన్ నెంబర్ చెప్పండి. వయసు అయిపోయింది కదమ్మా, గుర్తుండదు. ఓకే. ఆ ఊళ్ళో
మాకు తెలిసిన వాళ్ళున్నారు. మీ ఇంటి అడ్రస్ చెప్పండి, వాళ్ళు వెళ్తారు. ఈ దెబ్బతో ఆస్తి వచ్చేస్తది అనుకుంటే వదలదేంటి చిడ్డు? చెప్పండి. అది గుర్తులేదమ్మా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎన్నో ఏళ్ల క్రితం జరిగినవన్నీ గుర్తున్నాయి. హాస్పిటల్ పేరుతో సహా, వేసుకొచ్చిన కార్ కలర్ తో సహా చెప్పారు. కానీ ఇవేవీ గుర్తులేదంటున్నారు. ఇక్కడే తెలిసిపోతుంది కదా యువర్ ఆనర్. చెప్పింది అప్ప చెప్పారు. ఈయన దశలు పార్వతీపురమే కాదు,